మంత్రి నారాయణ సంకల్పం ఒక్క వీఆర్సీకే పరిమితం కాలేదు. నెల్లూరు సిటీ నియోజకవర్గం పరిధిలోని 54 ప్రభుత్వ పాఠశాలల్ని వీఆర్సీ తరహాలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారు. నారాయణ గ్రూప్ విద్యా సంస్థల కంటే ఇవి ఘనంగా మెరుస్తున్నాయనే కాంప్లిమెంట్లు ఆయనను మరింత ముందుకెళ్లేలా చేస్తున్నాయి. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. ఇది ఫస్ట్ క్లాస్ సంబంధించినటువంటి రూమ్. ఇది మనం ఇక్కడ చూస్తే కనుక ఇది ఒక గవర్నమెంట్ స్కూల్ అన్నటువంటి వాతావరణం ఎక్కడా కూడా కనబడదు. ఇది ఒక కార్పొరేట్ స్కూల్, అందులోనూ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్నటువంటి క్లాస్ రూమ్ ఏ విధంగా ఉంటుందో అదే తరహాలో ఉంటుంది ఇక్కడ. సో ఈ మొత్తం ఈ విధంగా తయారు చేయడానికి ఎక్కడెక్కడి నుంచి ఈ ఫర్నిచర్ ఇవన్నీ కూడా తెప్పించారో మనం మాట్లాడదాం. మంత్రి నారాయణ గారు ఉన్నారు. సార్, ఇది నాకైతే అనిపిస్తుంది మీ నారాయణ ఇన్స్టిట్యూషన్స్ కంటే చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. సో మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నేను చూసిన దాంట్లో సో మీరు ఎక్కడెక్కడి నుంచి ఏమేమి కేర్ తీసుకున్నారు, ఎవరు దీన్ని దగ్గర నుండి చూశారు? ఇవన్నీ మా కుమార్తె శరణి యాక్చువల్గా ఆ అమ్మాయి యాక్చువల్గా చేసిందండి. ఇవన్నీ ఫర్నిచర్ అంతా కూడా ఢిల్లీ నుంచి ఎక్కువగా తెప్పించారు. కొద్దిగా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎలా ఉంటుందో, ఎందుకంటే ఆమె అనేక ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేక దేశాలు కూడా విజిట్ చేసింది. అందువల్ల ఆ విజన్తో దీన్ని ఒక ఇంటర్నేషనల్ మోడల్లో డెవలప్ చేయమని ఆమెకు చెప్పడం జరిగింది. ఆమె కూడా యాక్చువల్గా చాలా చక్కగా అనేక సార్లు వారానికి ఒక రోజు 2 రోజులు వచ్చి ఇక్కడ కూర్చొని పాడుపడిపోయిన బిల్డింగ్ని యాక్చువల్గా చక్కగా దిద్దింది. అందువల్ల ఆమె చాలా చాలా కష్టపడ్డది. ఆమెను కూడా అభినందిస్తున్నాను. మొత్తం ఒక్క రోజులోనే 1050 అడ్మిషన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో ఇంకా రాబోయేటువంటి రోజుల్లో నెల్లూరుకి ఇది ఒక్క స్కూల్ అయినా ఇంకా ఏ స్కూల్స్ అయినా డెవలప్ చేసేటువంటి ప్లాన్ ఉందా? నెల్లూరులో యాక్చువల్గా 54 సిటీలో ఉన్నాయండి. 54 స్కూల్స్ని రాబోయే 4 సంవత్సరాలు ఎలాగ తీసేస్తా. అయితే ఈ రన్నింగ్లో అంటే రాబోయే 1 ఇయర్లో 11 హై స్కూల్స్ ఉన్నాయి. అది మూలాపేట గర్ల్స్ హై స్కూల్ కావచ్చు, ఆర్ఎస్ఆర్ కావచ్చు. ఈ 11 హై స్కూల్స్ని ఇంతకంటే బెటర్గా తీర్చిదిద్దేదానికి ప్రయత్నిస్తున్నాను. త్వరలో దాతలను ఐడెంటిఫై చేసి పూర్తి చేయడం జరుగుతుంది. సో ఒక విఆర్ విద్యా సంస్థలే కాదు, నెల్లూరు సిటీలో ఉన్నటువంటి 54 స్కూల్స్, అందులోనూ ఏడాదిలో రాబోయేటువంటి ముఖ్యమైనటువంటి స్కూల్స్ అన్నీ కూడా దాతల సాయంతో ఇదే విధంగా తయారు చేస్తామని మంత్రి నారాయణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ మీద మురళి, TV9 నెల్లూరు నుంచి.